అమెరికా అధినేతగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా చాలా 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 సంచలనాత్మకంగానే ఉన్నాయి. ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ ని తీసుకురాబోతున్నారేమో అనిపిస్తోంది. ట్రేడ్ వార్ గా మారిపోతుంది ఇది, టారిఫ్ వార్. ఒకసారిగా టారిఫ్ అనౌన్స్ చేసిన తర్వాత కొంతకాలం అంతా అన్ని ఫోర్సెస్ నుంచి కూడా రిటాలియేషన్ కొంతవరకు వచ్చింది. రిటాలియేట్ చేయని దేశాలకి ఒక 90 days పాజ్ ఇస్తున్నట్టుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. అండ్ అంతేకాదు ఒక పోస్ట్ కూడా చేసింది, వైట్ హౌస్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. సో అందులో ఏముందంటే డోంట్ రిటాలియేట్ అండ్ యూ విల్ బి రివార్డెడ్. సో ఎవరు రిటాలియేట్ చేస్తారో వాళ్ళ పేరు ఇట్లాగే కంటిన్యూ చేస్తాము, రిటాలియేట్ చేయకపోతే రివార్డ్ చేస్తాము అని. బట్ చైనా మాత్రం దీని మీద ఊరుకోవట్లేదు. యుఎస్ కి ధీటుగా వాళ్ళు కూడా టారిఫ్స్ పెంచారు. సో ఇద్దరి మధ్య కూడా నువ్వెంత అంటే నువ్వెంత అన్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో చైనాకు సంబంధించిన గూడ్స్ చాలా వరకు ఇప్పుడు అమెరికా మీద డిపెండ్ అయినటువంటి చాలా వరకు గూడ్స్ అన్ని కూడా వాటి పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ అమెరికాలో కూడా ధరల పెరుగుదల అనే ఒక పెద్ద అంశం ఇప్పుడు ఉంది. ఒకసారి ఈ టారిఫ్ వార్ లో ఈ వారంలో జరిగిన పరిణామాల గురించి చెప్తారా? అంటే మనకు ట్రంప్ టార్గెట్ చైనానే అని చెప్పి మనకు స్పష్టంగా తెలుసు, ముందు నుంచి కూడా తెలుసు మనకు. చైనాకి సంబంధించినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, నేను యాక్చువల్గా ఒక డిబేట్ లో నేను చూశాను. నేను మనకు ఈ చర్చలన్నీ కూడా ఏ దిశగా ఉన్నాయంటే ట్రంప్ చాలా దోషి, చాలా తప్పులు చేస్తున్నాడు, దానివల్ల చైనాకి ఏమీ అవ్వదు అని ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ నేను చాలా చూశాను. ఒక పర్టికులర్ డిబేట్ లో నాతో కూర్చున్నటువంటి వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 18% మాత్రమే చైనా అమెరికా మధ్యలో ట్రేడ్ ఉన్నది, వాళ్ళు ఇంకా మిగతా 82% వాళ్ళు వేరే దేశాలతో ట్రేడ్ చేసుకుంటున్నారు, కాబట్టి దానివల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు చైనాకు అని చెప్పి వాళ్ళ విశ్లేషణ. అసలు చైనా ఎలా పనిచేస్తుందో వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. చైనా ఏం చేస్తోంది, ఇప్పుడు వియట్నాం ఎకానమీ అంతా ఏంటి, అసలు చైనా నుంచి కాంపనెంట్స్ తెచ్చుకొని దాన్ని అసెంబుల్ చేసి అమెరికాకి అమ్ముతోంది అంతే. చైనీస్ ఎకానమీ, చైనీస్ ప్రోడక్ట్స్ ని మేడ్ ఇన్ వియట్నాం బ్రాండ్ అయితే అమ్ముతున్నారు. సేమ్ థింగ్ మెక్సికోలో కూడా అక్కడ కూడా మొత్తం చైనీస్ ప్రోడక్ట్స్ అక్కడికి వెళ్తాయి, అసెంబుల్ చేసి ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ మేరిట, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మేరిట అది వితౌట్ ట్యాక్సెస్ మెక్సికో నుంచి అమెరికాకి వెళ్తున్నాయి, ఫ్రీగా పంపించుకుంటారు హ్యాపీగా వాళ్ళు. ఈ యొక్క ఎకో సిస్టమ్ తయారు చేసింది చైనా. అంటే చైనా డైరెక్ట్ గా వాళ్ళ దేశం నుంచి పంపిస్తే టారిఫ్స్ పడతాయని తెలిసి ఇటువంటి వ్యాసల్ స్టేట్స్ పెట్టుకుంది. ఈ వియట్నాం, కంబోడియా, తర్వాత మనకు మెక్సికో, కెనడా, ఈ దేశాలలో చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి ఆ దేశంలో ప్రొడ్యూస్ అనేది చూపించి పెడతాయి. ఇప్పుడు మన దేశంలో కూడా చూస్తున్నాం కదా, OnePlus కానీ లేదా మనకు వైవో కానీ ఇటువంటివన్నీ ఏవో చైనీస్ సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, మేడ్ ఇన్ ఇండియా దాని మీద ముద్ర పడుతుంది, కానీ అవన్నీ ఏంటి చైనీస్ ప్రొడక్ట్స్. సో చైనా ఇట్లా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఒక వలయం నెట్వర్క్ పెట్టుకొని ఆ నెట్వర్క్ ద్వారా అమెరికన్ మార్కెట్ లో పెనిట్రేట్ అయ్యారు. కాబట్టి 18% కాదు, రమారమి 50% పైబడి వాళ్ళ మొత్తం ట్రేడ్ అంతా కూడాను అమెరికాతో ఉంది. కాబట్టి ఈ రోజు వాళ్ళ మీద టారిఫ్స్ అన్నది ఒకటే, చైనా మీద ఒకటే కాకుండా చైనా ఎకో సిస్టమ్ మీద కూడా ఆయన టారిఫ్ వేశాడు. ఈ 90 రోజుల బ్రేక్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే మొత్తం ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ స్ట్రక్చర్ ని కదల్చాలి, ఒకసారి షేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఆయన. ఆ దృష్టిలో చేశాడు. దీనివల్ల లాభం ఉంటుందా నష్టం ఉంటుందా రాబోయే రోజు చూడాలి. నేను దాన్ని సమర్థిస్తున్నానా అపోజ్ చేస్తున్నానా అనట్లేదు, కానీ ఆయన ఏం చేస్తున్నాడో చెప్తున్నాను. సో దీంతో ప్రపంచం అంతా కూడా దాసోహం అని ఆయన దగ్గర వెళ్తున్నారు. అందరూ కూడా వెళ్ళి ఏదో అగ్రిమెంట్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. 90 రోజుల లోపల ప్రతి దేశం ఆయన దగ్గరికి వెళ్ళి అమెరికా తోటి ఏదో ఒక విధమైన ట్రేడ్ డీల్ పెట్టుకోవాలి. అంటే ఇంతవరకు వాళ్ళు చార్జ్ చేస్తున్నటువంటి టారిఫ్లు బహుశా తగ్గించాల్సి వస్తుంది, అమెరికా నుంచి ఎక్కువ కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు అమెరికాని అడిగి మా దగ్గర నుంచి కొనే సరుకులు ఏవైతే ఉన్నాయో వాటి మీద టారిఫ్లు తగ్గించండి అని వీళ్ళు ప్రాధాయపడవచ్చు. సో ఇది అక్కడ ఉన్నది. ఇవి 90 days పాజ్ చేసినా కానీ బేసిక్ 10% తీయలేదు. 2 స్టీల్ మీద వేసినటువంటి టారిఫ్స్ తగ్గించలేదు. 3 చైనాని టార్గెట్ చేశారు. చైనాని టార్గెట్ చేసి ఆయన ఫస్ట్ 50% యాడ్ చేశారు. 50% యాడ్ చేస్తే 104% వచ్చింది. 104% వస్తే చైనా ఇంకా వాళ్ళు టారిఫ్ వేసేసరికి ఇంకా ఇంక్రీజ్ చేశారు, 125%కి వెళ్ళింది. 125%కి వెళ్తే చైనా మళ్ళీ దాన్ని రిటాలియేటరీ గా 84% టారిఫ్ వేశారు. వేస్తే డొనాల్డ్ ట్రంప్ 145%కి ఇంక్రీజ్ చేశాడు. అంటే ఆల్మోస్ట్ ప్రతి రోజు ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఇప్పుడు చైనా అమెరికా మీద 125% టారిఫ్ వేశారు. సో ఇది ఒక వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఘర్షణకి ప్రపంచం అంతా కూడా విక్టిమ్స్ అయ్యారు. మొత్తం ప్రపంచాన్ని వాళ్ళు టార్గెట్ చేశారు. ప్లస్ ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి ట్రేడ్ వార్ లో ప్రపంచం అంతా కూడా ఇది అర్థం చేసుకోవాలి. సో ఈ టారిఫ్ వార్ అన్నది ఏదైతే ఉందో దీనిని ఎలా తట్టుకోవాలి అని చెప్పి షీ జిన్పింగ్ ఇప్పుడు అర్జెంట్ గా చాలా దేశాల పర్యటన మొదలు పెడుతున్నారు. అలాగే మనం చూస్తే కనుక
చైనా, జపాన్, కొరియా వీళ్ళు ముగ్గురిది ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో చైనా ఇచ్చినటువంటి పుల్అవుట్ ఏంటంటే ఈ టారిఫ్ వార్ ని మనం ముగ్గురు కలిసి ఎదుర్కొందాము అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అఫ్ కోర్స్ సౌత్ కొరియాను, జపాన్ ఇద్దరు కూడాను అమెరికన్ అలైస్ కాబట్టి దాన్ని తిరస్కరించారు. అలాంటిది ఏం లేదు అని చెప్పారు. ఏదో మేము కలిసాము అని చెప్పి ఇది చెప్పారు. అలాగే ఆస్ట్రేలియా తర్వాత చైనా ఇద్దరు కలిసి ఈ యొక్క ఏకపక్షంగా నిర్ణయించినటువంటి ఈ యుద్ధానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చైనా నుంచి స్టేట్మెంట్ వచ్చింది. దాన్ని ఇమ్మీడియట్ గా ఆస్ట్రేలియా తిరస్కరించి మా యుద్ధాలు మేము చేసుకుంటాం కానీ మీతో కలిసి రాము, మేము అసలు మీ దగ్గరికి మీకు మాకు ఉన్నటువంటి వాణిజ్యాన్ని కూడా మేము ప్రత్యామ్నాయం చూసుకోబోతున్నామని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ మనకు ఆంటనీ అల్బనీసీ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్ అనౌన్స్ చేసిన గంట లోపల స్పందించినటువంటి మొట్టమొదటి దేశాధినేత ఆంటనీ అల్బనీసీ స్టేట్మెంట్ లో మేము భారతదేశం లాంటి దేశాలతోటి మా వాణిజ్యం పెంచుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఫస్ట్ చాలా కీలకమైంది. అలాగే మనం చూస్తే షీ జిన్పింగ్ యూరోపియన్ యూనియన్ ని కోర్ట్ చేస్తున్నాడు. అలాగే స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ సావేజ్ బెయిజింగ్ వచ్చారు. సో ప్రత్యామ్నాయం చూసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ దేశాల ఎకానమీలు అన్ని కూడా అమెరికాతో ముడిపడి ఉన్నాయి. అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దేశంలో ప్రొడక్షన్ జరుగుతుంది. ఇప్పుడు జర్మనీ ప్రొడ్యూస్ చేస్తాం ఆ దేశంలో దాని కన్సంప్షన్ ఉందా? వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దేనికోసము? అమెరికాకు, చైనాకు అమ్మడానికి చేస్తున్నారు. చైనా ఈరోజు దాన్ని కొనుక్కునేటువంటి శక్తి చైనాలో క్షీణిస్తాం. వాళ్ళ ఎకానమీ దెబ్బతినింది, వాళ్ళ ఎవర్ గ్రాండే లాంటివి రియల్ ఎస్టేట్ దెబ్బతినింది, వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఫ్లాప్ అవుతోంది. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి కొనుక్కోవాల్సిన ఆవశ్యకత లేదు. రెండు, దాన్ని అన్ని వీళ్ళు కాపీ కొట్టేసి రివర్స్ ఇంజనీరింగ్ చేసి చైనాలో తయారు చేసుకుంటున్నారు. కాబట్టి యూరోపియన్ నుంచి వాళ్ళు కొనరు. కానీ చైనా ఏమనుకుంటుంది? వాళ్ళ ప్రోడక్ట్ యూరోపియన్ యూనియన్ కొనుక్కోవాలి అనుకుంటారు. యూరోపియన్ యూనియన్ లో అదే ప్రాబ్లం. వాళ్ళు తయారు చేస్తున్న వస్తువులు ఇప్పుడు అమెరికా కనుక కొనకపోతే చాలా కాస్ట్లీ అవుతాయి, ఎక్కడ అమ్మాలి? మళ్ళీ భారతదేశం మీద పడే ప్రయత్నం చేస్తున్నారు. అర్సలా వ్యాండర్లైన్ వచ్చి వెళ్ళింది కదా భారతదేశానికి. మనం ఏం చేసాం? చాలా సటిల్ గా హైడ్రోజన్ తో నడిచేటువంటి బస్సులని కూర్చోబెట్టి ఆ డెలిగేషన్ అంతా తీసుకెళ్ళాం, యూరోపియన్ డెలిగేషన్. అంటే మా దగ్గర టెక్నాలజీ ఉంది, మా దగ్గర మీరు కొనుక్కోండి అని ఉల్టా మన వాళ్ళకి చేస్తాం. సో ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు యూకే వెళ్ళొచ్చారు. యూకేలో అక్కడ మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చర్చలు చేయడానికి వెళ్ళారు ఆవిడ. సో మనకు షీ జిన్పింగ్ పరిస్థితి ఎలా ఉందంటే కనుక ఈ టారిఫ్, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ తోటి అన్ని బ్లాక్స్ తోటి ఏదో విధంగా అమెరికాకు వచ్చేటువంటి నష్టాన్ని వేరే దేశాలకు స్ప్రెడ్ చేసే దిశగా ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాడు. కంటిన్యూస్ గా తిరుగుతున్నాడు. అంటే ఇప్పుడు వెళ్ళబోతున్నాడు, ఈ వచ్చే 2-3 రోజుల్లో వెళ్తున్నాడు అని. ప్లస్ సడన్ గా భారతదేశం మీద మైత్రి, ప్రేమ పుట్టుకొచ్చింది. వాళ్ళ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళు ద డ్రాగన్ అండ్ ఎలిఫెంట్ షుడ్ గో ఇన్ టెంగో అని స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. ఎలిఫెంట్ అంటే భారతదేశం. మన ఇద్దరం కలిసి జుగల్బందీ చేయాలి, అప్పుడే మనం ఇది చేయగలం. ఈ స్టేట్మెంట్ కూడా 75 ఏళ్ల మన దౌత్యపరమైనటువంటి రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి 75 ఏళ్ళు అయినప్పుడు మనం ద్రౌపది ముర్ముకి ఆయన లెటర్ రాశారు. ఈ విషయం మనం గత గ్లోబల్ రౌండప్ లో మనం మాట్లాడాం కూడా దాని గురించి. సడన్ గా భారతదేశం మీద ప్రేమ పుట్టుకొచ్చింది. మొన్నటి వరకు మీరు తినేదంతా కూడాను పనికిమాల తిండి అని చెప్పి సర్దార్జీల క్యారికేచర్ పెట్టి పనికిమాలిన మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నటువంటి రేసిస్ట్ కార్టూన్లు ఇష్యూ చేసినటువంటి చైనా ఈరోజు సడన్ గా మనకు గుర్తొస్తుంది. ఎందుకు? వాళ్ళ పరిస్థితి అలా ఉంది. అమెరికా కొనకపోతే వీళ్ళ ఎకానమీ మొత్తం కుదేలేదు. ఆల్రెడీ వాళ్ళ క్షీణ దశలో ఉంది చైనా. ఈ దెబ్బకు వాళ్ళు ఇంకా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి అది పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ సైడ్కి వచ్చి చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ యొక్క స్ట్రాటజీ ఏంటంటే ప్రపంచాన్ని షేక్ చేసి గతంలో ఉన్నటువంటి మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో బహుదేశాలన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు చేసేటువంటి దాన్ని షేకప్ చేసి మళ్ళీ ద్వైపాక్షికమైనటువంటి సంబంధాలు నెలకొనే దిశగా అతను మొత్తం సిస్టమ్ ని మారుస్తున్నాడు. మళ్ళీ ఈ మల్టీలాటరల్ సెటప్ అంతా పీక్ పడేస్తున్నాడు కంప్లీట్ గా. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్ తోటి చర్చలు జరిగినప్పుడు లేదా మనకు రష్యాతో చర్చలు జరిగినప్పుడు యూరోపియన్ కూడా కలిసి వచ్చేది. అందరూ కలిసి కట్టుగా వీళ్ళు చర్చించేవాళ్ళు. అలాగే యునైటెడ్ నేషన్ ఆధ్వర్యంలో నిర్ణయాలు జరిగితే అప్పుడు అమెరికన్ సైన్యం వెళ్ళేది, వాళ్ళు చేసేవాళ్ళు. కంప్లీట్ గా యునైటెడ్ నేషన్స్ కానీ యూరోపియన్ యూనియన్ కానీ ఈ కూటములన్నింటినీ పక్కన పెట్టేసి తనే స్వయాన అందరితో మాట్లాడడం మొదలు పెట్టాడు. గతసారి కూడా అదే చేశాడు కదా. కిమ్ జాంగ్ ఉన్తో డైరెక్ట్ గా మాట్లాడినటువంటి ఏకైక అమెరికా రాష్ట్రపతి ఆయనే. నార్త్ కొరియాలో అడుగుపెట్టినటువంటి మొదటి ఏకైక రాష్ట్రపతి ఆయన. డీమిలిటరైజ్ జోన్, డిఎంజీ అంటారు, అక్కడ లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటి నార్త్ కొరియాలో అడుగుపెట్టి వచ్చినటువంటి వ్యక్తి ఆయనే. సో కాబట్టి అతని యొక్క ఆలోచన దృక్పథం కంప్లీట్లీ డిఫరెంట్. దాంతో ఇప్పుడు మొత్తం ఆయన సో కాల్డ్ మిత్ర కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకటి, నేటోని షేక్ చేశాడు. రెండు, ఈ టారిఫ్ వార్ తోటి వాళ్ళు దాన్ని ఎలా తట్టుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. 25% టారిఫ్లు వేద్దాము అని చెప్పి వాళ్ళు చర్చలు జరిగి నిర్ణయించేంత లోపు దీన్ని పాజ్ చేశారు. కాబట్టి
ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. మనకు చైనా మాత్రం రిటాలియేటరీ టారిఫ్ చేస్తోంది కాబట్టి చైనా మీద టార్గెట్ చేశారు. అమెరికా అంతర్గతంగా మనం చూసామంటే వాళ్ళ బాండ్ మార్కెట్ ఏదైతే ఉంటుందో అది పడిపోతాం. అంటే బేసిక్ గా బాండ్ వాళ్ళ ట్రెజరీ బాండ్స్ అనేవి ఏంటంటే మనకు అమెరికా ప్రభుత్వం ఇచ్చేటువంటి అది ఈ స్టాక్ మార్కెట్ సంబంధం లేకుండా అమెరికన్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం ఆధారంగా దాని యొక్క కొనుగోళ్లు అనేవి ఉంటాయి. అది పడిపోవడంతో అక్కడ మొత్తం పానిక్ సిచ్యుయేషన్ వచ్చింది. ఇవి కనుక మనం పడిపోతే కనుక అమెరికా మీదే ట్రస్ట్ పోతుంది అన్నటువంటి భయంతో దీన్ని రివర్స్ చేయమని చెప్పి మళ్ళీ అతని మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అందుకని పార్షియల్ గా రివర్స్ అంటే దాన్ని పాజ్ చేశారు. ఆయన 90 రోజుల కోసం దాన్ని నిలిపివేసి చైనా మీద మాత్రం యుద్ధం అలాగే కొనసాగిస్తున్నారు. చైనా ఏదో పరిస్థితిలో తల ఉంచుకొని రావాలి అన్నటువంటి పరిస్థితి. కానీ చైనా ఏముంటోంది, మా నైజంలో మేము తగ్గేదే లేదు, మీరు కనుక యుద్ధం చేస్తే మేము కూడా యుద్ధం చేస్తాం, దానికి మేము ఒక్క అడుగు కూడా వెనక తగ్గము, ఆ ఇన్సెంటివ్ మేము తీసుకునే నైజం మా దేశంలో లేదు, మీరు మా మీద ఏం చేస్తే మేము అదే చేస్తాము అని వాడు మొండిగా పెడతాం. దానికి భిన్నంగా భారతదేశం ఏం చేసింది, చాలా మన స్ట్రాటజిక్ గా ఏం మాట్లాడలేదు, 2-3 రోజులు మాట్లాడలేదు. ఇంత లోపల తనే టారిఫ్లని దాన్ని సస్పెండ్ చేశాడు. మనకు తెలుసు ఇటువంటిది ఏదో అవుతుంది, మనం తొందరపడాల్సిన అవసరం లేదు, ఆచితూచి వ్యవహరిద్దామని చెప్పి మనం ఆగాం. రెండవది ఇతను ఇచ్చినట్టు డొనాల్డ్ ట్రంప్ ఇంపోజ్ చేసిన టారిఫ్స్ లో కీలకమైనటువంటి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంది. మనకు ఫార్మస్యూటికల్స్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, అలాగే మనకు ఇంజనీరింగ్ పార్ట్స్ కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇటువంటివి కొన్ని ఏవైతే ఎగ్జంప్షన్స్ ఉన్నాయో అవే మనం అమెరికాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. కాబట్టి మన మీద 26% ట్యాక్స్ వేసినా సిగ్నిఫికెంట్ మనకు అమెరికాతో ఉన్నటువంటి ట్రేడ్ లో చాలా పోర్షన్ ఇవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కూడా దానివల్ల మనకి ఇంపాక్ట్ ఉండదు. ప్లస్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ నెంబర్ 1 ఉంటుంది. జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 10 రూపాయలు ఎక్కువైనా 10 రూపాయలు తక్కువైనా కొనేవాడు కొంటూనే ఉంటారు కదా. ఈ రోజు బంగారు ధర మనం ఒమాన్కి వెళ్ళినప్పుడు ఎంత ఉంది, 83,000 84,000 తులం ఉంది. ఈ రోజు 96, అంటే 2 నెలల్లో 10-12 వేలు పెరిగిపోయి 1,00,000 టచ్ అవుతుంది అని చెప్పి కొనడం మానేస్తారా? ఇప్పుడు ఈ నెల చివరిన 30వ తారీఖు అనుకుంటాను మనకు అక్షయ తృతీయ వస్తుంది, చూద్దాం అది 1,00,000 రూపాయలు దాటిందని కొనడం మానేస్తారా? మన వాళ్ళు కొంటూనే ఉంటారు కదా. కాబట్టి ఆ జెమ్స్ అండ్ జ్యువెలరీకి మీరు ఎంత ట్యాక్స్ వేసినా 26 కదా 68% వేసినా కొనేవాడు కొంటారు. కాబట్టి ఓవరాల్ గా మన మీద వేసినటువంటి 25% ట్యాక్స్ మనకు చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని చాలా మంది విశ్లేషకులు ఇంక్లూడింగ్ అభిజిత్ అయ్యర్ మిత్రా లాంటి వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఇదేదో మోదీను తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కలిసి కుట్రపూరితంగా ఇదంతా చేశారు. ఈ ఎగ్జంప్షన్స్, ఈ ట్యాక్సులన్నీ భారతదేశానికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఈ టారిఫ్లు పెట్టాడు అతను. ఈ టారిఫ్లు పెట్టినట్టే పెట్టాడు కానీ మనకేం ఇంపాక్ట్ లేదు, ఇదేదో కుట్ర కనిపిస్తుంది నాకు అని వాళ్ళందరూ అనుకుంటున్నారు. సో అది అంటే డొనాల్డ్ ట్రంప్ ఎక్స్టర్నల్ గా చేస్తారు. అది నాకు ఇంటర్నల్ గా చూద్దాం. మనకు గతసారి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈయనని డీప్లాట్ఫార్మింగ్ చేశారు. ఎవరు, ఫేస్బుక్ లాంటి వాళ్ళు, తర్వాత ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్స్ ఆయన్ని పర్మనెంట్ గా తీసేశారు. ఈ టెక్నాలజీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, సిలికాన్ వ్యాలీలో ఉన్నటువంటివి, తర్వాత ఈస్ట్ కోస్ట్ లో ఉన్నటువంటి కంపెనీలు, డెమోక్రాట్ బ్లూ స్టేట్ ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ న్యూ ఏజ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా ఫండింగ్ ఇచ్చాయి, ఓట్లు వేసాయి, కమలా హ్యారిస్ నిలబెట్టాయి, ఇవన్నీ చేశాయి. కాబట్టి వాళ్ళకు గుణపాఠం చెప్పాలని వాళ్ళకి దెబ్బ కొట్టడానికి కోసం అని చెప్పి ఈ టారిఫ్ వార్ కూడా అంతర్గతంగా కూడా జరిగింది. దాంతో ఏమైందంటే స్టాక్ మార్కెట్, అమెరికాలో స్టాక్ మార్కెట్ అడుగుతున్నాను యాక్చువల్లీ దానిలోకే వస్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ లోకి మీరు వచ్చేసారు. యాక్చువల్లీ యుఎస్ కూడా నష్టపోతుంది కదా అనే ఒక ఆర్గ్యుమెంట్ ని ఎక్కువ మంది తీసుకొస్తున్నారు, కానీ ఎవరు నష్టపోతున్నారు అనే చర్చ తగ్గింది. నిజానికి బిగ్ కంపెనీస్ ఏవేవైతే ఉన్నాయో, ఎవరైతే డీప్ స్టేట్ కి సపోర్ట్ చేశారు, ఇట్ ఈస్ నిజంగా అది ఒక ప్లాన్డ్ గానే జరిగిన అంశంగానే కనబడుతుంది. అబ్సల్యూట్ గా వీళ్ళు ఎలాన్ మస్క్ ని టార్గెట్ చేసి, ఎలాన్ మస్క్ టెస్లాని టార్గెట్ చేసి దాన్ని తగలబెట్టి ఇటువంటివి వాళ్ళు డెమోక్రాట్స్ వాళ్ళ సపోర్టర్స్ వాళ్ళని చేయడం మొదలు పెట్టేసరికి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అపోజ్ చేసినటువంటి ఇందాకన్నట్టు డీప్ స్టేట్ సపోర్టర్స్, డెమోక్రాట్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టెక్నాలజీ కంపెనీలు మేజర్ దెబ్బ కొట్టాడు. దాంతో నాస్డాక్ లో కుప్పకూలిసరికి వాళ్ళకు తెలిసి వచ్చింది. సో వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు నన్ను ముడితే నేను కూడా నిన్ను ముడతానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. సో తర్వాత సరే కొంత మళ్ళీ రికవర్ అయ్యాయి ఈ టారిఫ్స్ పాస్ చేయడం తోటి, కానీ వాళ్ళకి పెద్ద దెబ్బ కొట్టాడు. అంటే మీరు కనుక ఇటువంటి పిచ్చి చర్యలు చేసుకుంటూ మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని కూడా స్పేర్ చేయమన్నటువంటి మెసేజ్ వాళ్ళకు వెళ్ళి తప్పకుండా. కోర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మనకు బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ అంటాం కదా, వాళ్ళ ఆటోమొబైల్ సెక్టర్ కావచ్చు, లేదా వాళ్ళ ఎనర్జీ సెక్టర్ కావచ్చు, లేదా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, అమెరికాలో ఉన్న వాటికి ఈ యొక్క స్టాక్ మార్కెట్ క్రాష్ లో వాళ్ళ ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంది. ఇన్ఫాక్ట్ కొన్ని స్టాక్స్, ఆటో స్టాక్స్ పెరిగాయి, ఎందుకంటే వీళ్ళ మీద చైనా మీద పెద్ద పెద్ద ట్యాక్సులు వేస్తున్నారు కాబట్టి అవి ఎక్స్పెన్సివ్ అవుతాయి, అది ఎవరు కొనుక్కోలేరు కాబట్టి మళ్ళీ అమెరికన్ కార్స్ కొంటారు కాబట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీ యాక్చువల్గా పెరిగింది.
నార్మల్ సిచ్యుయేషన్ కంటే ఎక్కువ పెరిగింది. సో ఇది ఒక అంతర్గతమైన స్ట్రాటజీ కూడా మనం డొనాల్డ్ ట్రంప్ చూడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మొత్తం ప్రపంచంలో స్టాక్స్ అన్ని పడిపోతుంటే చైనా స్టాక్స్ లో పెరుగుతుంది. చైనా మీద 145% ట్యాక్స్ పడితే వాళ్ళ స్టాక్ మార్కెట్ ఎలా పెరుగుతుంది? ఏమైనా అర్థం ఉందా? మ్యానిపులేషన్ దెబ్బ తగ్గుతోంది, మీ ఎక్స్పోర్ట్స్ పడిపోబోతున్నాయి, మీరు చాలా కాస్ట్లీ అవ్వబోతున్నారు, ప్రత్యామ్నాయాలు రాబోతున్నాయి, మీ మేజర్ మార్కెట్ లో మీకు సేల్స్ పడిపోతాయి, వేరే మీ కాంపిటీటర్స్ అక్కడ పుంజుకోబోతున్నారు, కానీ మీ స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే మ్యానిపులేషన్. వాళ్ళు కంప్లీట్ గా మ్యానిపులేట్ చేస్తుంది. సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ప్రైవేట్ పబ్లిక్ ఇన్వెస్టర్స్ అందరికి కూడా, మీరు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వకండి, ఎట్టి పరిస్థితుల్లో అవ్వకండి, ఎంత నష్టాలు వచ్చినా మీరు కొంటూ పోండి, దాన్ని అలాగే సస్టైన్ చేయండి అని చెప్పడంతో చైనీస్ మార్కెట్స్ మాత్రమే హై స్థాయిలో ఉన్నాయి. సెకండ్ డే కరెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు కొంత పడ్డారు, అది ఊరికే స్ట్రాటజీగా పడ్డారు. అలాగే యువాన్ ని అదే పనిగా డిప్రిషియేట్ చేస్తున్నాడు, కొంత డిప్రిషియేట్ చేసి, అవన్నీ కూడా కంట్రోల్డ్ మార్కెట్స్. అందుకనే కరెన్సీ మ్యానిపులేటర్ పేరు పెడతాడు డొనాల్డ్ ట్రంప్ షీ జిన్పింగ్ చైనాని. కరెన్సీ మ్యానిపులేషన్ చేస్తారు, స్టాక్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేస్తారు. సో ఇది ఈ యొక్క సిచ్యుయేషన్ తట్టుకునే దిశగా వాళ్ళు ఇటువంటి ఆర్టిఫిషియల్ గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు. ఫ్రీ మార్కెట్ ఎకానమీ అయితే కానే కాదు అది. సో ఈ నేపథ్యంలో వాళ్ళ కామర్స్ సెక్రటరీని వాళ్ళందరినీ అడిగారనమాట, మరి ఈ పరిస్థితుల్లో మీరు చైనీస్ కంపెనీస్ ని మీ స్టాక్ మార్కెట్ నుంచి తీసేస్తారా అని అడిగారు. అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ టేబుల్ అని చెప్పారు. అంటే ఆల్ అవుట్ యుద్ధం ప్రకటించాడు డొనాల్డ్ ట్రంప్ చైనా మీద. మీరు దిగి వచ్చి మాతో మాట్లాడితే మాట్లాడతాను, దిగకుండా మేము చేసే టారిఫ్లకు వ్యతిరేకంగా మీరు ఇలాగే యుద్ధం చేసుకుంటూ వెళ్తే దీన్ని ఎక్కడికైనా తీసుకువెళ్తాను అని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాడు. సో ఇది ఒక పెద్ద మేజర్ యుద్ధం జరుగుతోంది. కొల్లాటరల్ డ్యామేజ్ అన్ని దేశాలకు ఉన్నాయి. ప్రస్తుతానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు కొంత ఊరట వచ్చింది, 90 రోజుల గ్యాప్ వచ్చింది కాబట్టి 90 రోజుల్లో మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అమెరికాతో వెళ్ళి నెగోషియేషన్స్ చేస్తారో మనం చూడాలి. భారతదేశం ఆఫ్ కోర్స్ మోదీ గారు వెళ్ళినప్పుడే మనకు ఆల్రెడీ BTA బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్రెడీ మనం చర్చలు జరుపుతున్నాం కాబట్టి పీయూష్ గోయల్ గారు ఈ టారిఫ్స్ అనౌన్స్మెంట్ కంటే ముందరే 2 సార్లు వెళ్ళొచ్చారు అమెరికాకు ఆల్రెడీ. కాబట్టి మనది ఒక ఆన్ గోయింగ్ ప్రాసెస్, రాబోయే 2-3 నెలల్లో అనౌన్స్ చేయబోతున్నాం మనం. బహుశా కూడా రావచ్చు. సో అన్ని దేశాలు కూడా అతన్ని తోటి చర్చలు చేసి ఏదో కంట్రోల్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ప్రపంచాన్ని ఒకసారి ఊపి పడేశాడు డొనాల్డ్ ట్రంప్. దీని యొక్క ఇంపాక్ట్స్ అన్నవి లాంగ్ టర్మ్ చాలా ఉండబోతున్నాయి. గతంలో అమెరికా అంటే కనుక ట్రస్ట్ ఉండేది, ఆ ట్రస్ట్ పోయింది కంప్లీట్ గా. ఎప్పుడు ఏం జరుగుతుందో అమెరికాలో తెలియదు అన్నటువంటి భయం పట్టుకుంది అందరికీ. ఎస్పెషల్లీ వాళ్ళ ఓన్ సొంత కూటమి అలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్లలో భయం పట్టుకుంది. 2 మల్టీలాటరిజం పోయింది, కంప్లీట్ గా బైలాటరలిజం వచ్చింది. 3 గ్లోబలైజేషన్ పోయి మళ్ళీ లోకలైజేషన్ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 4 అమెరికా యొక్క కమాండింగ్ పొజిషన్ ఏదైతే ప్రపంచంలో ఒక గ్లోబల్ సూపర్ పవర్ గా ఉన్నారో ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయాలు వచ్చేటువంటి అవకాశాలు, సూచనలు ఉన్నాయి. కాబట్టి మనం అంటే ఏమంటారంటే మనం పాప్కార్న్ పెట్టుకొని టీవీ మీద కూర్చోవచ్చు. మన కళ్ళ ఎదురుగా ప్రపంచం మారుతూ మనకు కనిపిస్తోంది. మార్పు అన్నది సహజం, మార్పు అన్నది జరిగి తీరుతుంది. అది మంచి కోసం మారుతుందా లేదా చెడు కోసం మారుతుందా అని చెప్పడం చాలా కష్టం. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఒక పెద్ద ఏమంటారంటే ఒక సునామీ సృష్టించాడు. దీని యొక్క ప్రభావం ఏంటో రాబోయే వారాల్లో మనం విశ్లేషిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.